ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తీసుకున్నట్లయితే మార్చి 26వ తారీఖు నుండి ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెళ్ళి లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ఇక ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి బంఫర్ ఆఫర్ అనేది ఇచ్చారనమాట. ఏంటని చూసుకున్నట్లయితే పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సంక్షోభాన్ని పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కీలక నిర్ణయం తీసుకుంది కదా. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పైన ఈవీ కంపెనీల నుంచి 20% డిస్కౌంట్ అనేది అందిస్తుంది. సెక్రటరియట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివారెడ్డి మంగళవారం ప్రోత్సాహక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించగా ఉద్యోగులుగా ఈవీలను కొనుగోలు చేసేందుకు షోరూంలకు కుడిగాడుతున్నారు. ఇప్పటికే మహీంద్రా ఎలక్ట్రిక్, అదేవిధంగా ఎనర్జీ, ఓలా, గ్రావిటెన్స్ మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగిందనమాట. ప్రభుత్వం మరిన్ని కంపెనీలతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నం అయితే జరుగుతుందంటున్నారు. ఉద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్గా ఇక ఈవీ పాలసీ సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఈవీలకు ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా. అందుకే ఇక ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహిస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈవీలపై రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 100% మినహాయింపు ప్రోత్సాహం అయితే అందిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ పాలసీ ద్వారా ఇప్పటికే 1,00,000కు పైగా ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్ కాగా సుమారు 925 కోట్ల మేర ఆదాయం ఇక వదులుకున్నట్లు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఉద్యోగుల బకాయిలపైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చెల్లింపులకు ప్రభుత్వానికి డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోకుండానే 86 మంది ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ వేళ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కాకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన బకాయిల చెల్లింపు కోసం కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు నిర్దేశించిన సమయంలోగా పేమెంట్ అనేది చేయాలని స్పష్టమైతే చేయడం జరిగిందనమాట. సో స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గలమెత్తారు. వారి పట్ల సర్కారు చిన్నచూపు చూస్తుందని అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయంలో మండిపడ్డారు. పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో, 5 పెండింగ్ డిఏలు, రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని చెప్పేసి నిలదీయడం జరిగిందనమాట. ఎందుకంటే 5 పెండింగ్ డిఏలు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంది, కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సో మొత్తానికి ఇటీవల కాలంలో వెంటనే కూడా వాటిని కూడా మేము ఇస్తామని చెప్పే విధంగా అయితే చెప్తున్నారు. అయితే అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే కొత్త పీఆర్సీ ఇస్తామని ఇచ్చి హామీ ఏమైందని అసెంబ్లీ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ ఏదైతే హరీష్ రావు కూడా నిలదీసే ప్రయత్నం చేశారు కదా ఇటీవల కాలంలో. త్వరలోనే ఇస్తామని అయితే చెప్తూ వస్తున్నారు అనమాట. మొత్తానికి మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో బోధన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్న టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ భాగంగా ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లి 28 మంది ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు జాబితాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ మంగళవారం అయితే రిలీజ్ చేశారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు జరిగే పర్యటనలో మొత్తం 40 మంది ప్రతినిధులు ఫిన్లాండ్, సింగపూర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో కాలు కోల్పోయిన బాలికకు 24,86,000 పరిహారం చెల్లించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రైబ్యునల్ మంగళవారం తీర్పు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల నుంచి ముఖ గుర్తింపు హాజరు అమలు కానుంది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎఫ్ఆర్ఎస్ ఏదైతే ప్రారంభించినట్లు ఆమె పేర్కొనడం జరిగింది. అదేవిధంగా టీజీసీసీఏ అటెండెన్స్ యాప్ను ప్లేస్టోర్లో ఉంచమని, దాన్ని వినియోగించుకొని విద్యార్థులకు వివరాలను నమోదు హాజరు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఆదేశించారు. రాష్ట్రంలో 149 రాష్ట్ర కళాశాలలు మొత్తానికైతే వీటిలన్నింటిలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ పేదలకు సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కేంద్ర శుభవార్త అయితే అందించినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సంస్థలో పనిచేసినటువంటి ముఖ్యంగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిబంధనలు సేకరించి నిధులు అనేది ఇక్కడ సోమవారం అనుమతించిందనమాట. కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆర్టీకి కేంద్రం మంజూరు అంటూ ఒక అప్డేట్ అయితే జరిగిందనమాట. అదేవిధంగా జీరో సర్వీస్ బదిలీ నిర్వహించండి అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఇక మరొకటి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.
ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటింటికి ఫ్రిడ్జ్, తమిళనాడు ఓటర్లకు అన్నాడీఎంకే హామీ, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక పూర్తిగా పింఛన్ ప్రయోజనాలు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రక్షణ దళాలలో శాశ్వత కమిషన్ పొందలేకపోయిన మహిళా షార్ట్, అదేవిధంగా సర్వీసు కమిషన్ అధికారులకు భారీ ఊరట లభించింది. వీరికి పూర్తి స్థాయిలో పింఛన్ల ప్రయోజనాలు అందించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ అవకాశాన్ని నిరాకరించడం ఏకపక్ష నిర్ణయం అని చెప్పేసి తప్పుపట్టిందనమాట. ఈ ఏదైతే అధికారులను నిర్దేశించిన సమయం కంటే ముందే నిధుల నుంచి డిశ్చార్జ్ చేసినప్పటికీ పింఛన్ పొందడానికి కావాల్సిన కనీసం 20 ఏళ్ళ అర్హత సర్వీసులు పూర్తి చేసినట్లుగానే భావిస్తున్నామని చెప్పేసి తెలియడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో మరో అప్డేట్ అయితే వచ్చిందండి. రవాణా శాఖ పౌర సేవలో మధ్యవర్తిత్వానికి ఇక తావులేదు. వివిధ రకాల సర్వీసులు కోసం ఏజెంట్ను ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదు. వాహనం కొనుగోలు మొదలు బదిలీ వరకు కూడా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోయేది. ఇక వాహన పోర్టల్లో 2 రోజుల క్రితం అమల్లోకి వచ్చిందనమాట. వాహనాల కొనుగోలు సమయంలో మొబైల్ డీలర్లు మాయాజాలానికి, ఇక ఫైనాన్స్ సంస్థల దోపిడీకి వాహనాలు అడ్డుకట్ట వేయనుంది. నకిలీ బీమా సంస్థల అక్రమాలు సైతం కళ్ళెం పడనుంది. 2014లో దేశవ్యాప్తంగా ఈ పోర్టల్ను ప్రవేశపెట్టింది. 2016 నాటికి ఒక తెలంగాణ మీద అన్ని రాష్ట్రాల్లో వాహన పోర్టల్లో డ్రైవింగ్ లైసెన్స్ సేవలపై సారథి పోర్టల్లో అమల్లోకి వచ్చింది. ఇప్పటికే సారథి పోర్టల్లో సేవలు కొనసాగుతుండగా 2 రోజుల క్రితం ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వాహన పోర్టల్ని అయితే ప్రారంభించారనమాట. 2 రోజుల్లో వాహనాలకు సంబంధించి 1702 దరఖాస్తులు అందాయన్నమాట. ఇక 318 టీఆర్ను ఇక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొత్తగా నమోదయ్యే వ్యక్తిగత వాహనాలకి పోర్టల్లో సేవలు అయితే అందించబోతున్నట్టు